ఈ భూమి మీద బతికిస్తున్న ఈ కాలం అంతరం బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. మా ఆరాధ్య దైవమైన మిమ్మల్ని ఆరాధించుకుని చేరిన ఇంతవరకు కీర్తనతో మేము స్థుతించున్నాం. ఈ సమయం ముందు పరిశుద్ధ గ్రంథంలో నుండి మీరు మా కొరకు రాయించి ఇచ్చిన దైవ తండ్రి జీవం కలిగినటువంటి మాటలు మాకు అందించండి. ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధంగా మేము గ్రహించే జ్ఞానాలు అందించండి తండ్రి. ఈ మధ్య చుట్టూ మీ పాపను ఉంచండి. శరీరమునకును ఆత్మకును అవసరమైనటువంటి ప్రతి సంగతి గ్రంథస్థం చేసుకున్నారు కనుక వాటిని తండ్రి మేము పరిశీలించే జ్ఞానాన్ని మనం దయచేయమని నిలబడిన మీ రాష్ట్రంలోనూ సమయోచితమైన జ్ఞానంతో దైవ తండ్రి మీ మాటలు బోధించడానికి ఆత్మ సహాయం చేస్తున్నాను. మా ప్రభుని శ్రీక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ క్రీస్తు పేరటి మనం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలు. ఆరాధికులుగా చేరినటువంటి దేవుని అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములో ఆరాధన చేసుకుంటూ దేవుని యొక్క మహాప్రభువు బట్టి తండ్రి మనల్ని ప్రేమించి ఈ భూనివాస కాలంలో శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి మన ముందు ఉంచినటువంటి ఈ మంచి లోకం మంచిగా లేని పరిస్థితిని బట్టి ప్రత్యేకంగా నా పిల్లలు ఉండాలని దేవుడు కోరుకుని ఆ ప్రత్యేకమైనటువంటి పిల్లల ద్వారా దేవుడు ఆరాధింపబడటానికి ఇష్టపడి ఉన్నాడని మనం చూస్తున్నాం. ఆ ప్రత్యేకమైనటువంటి జనాంగంలో మన నుంచి దేవుడు ప్రభు దినాన్ని ఆరాధికులుగా వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు మన లేఖన భాగంలో నుంచి 2 వచనాలు చదువుకుని పాఠంలో పెడతాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాము. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు అందరూ మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడిగా ఉన్నాడు అనే సందర్భాన్ని మనం చేయాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుతున్నాం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తి నీళ్లను కలుగజేసెను. ఈ 2 వచనాల్లోనూ కూడా దేవుడు అందరూ కూడా మారు మనసు పొందాలని దీర్ఘశాంతం చూపిస్తున్నట్టుగా మనం చూసాం. అంటే ఎవరో కూడా ఏమవ్వకూడదని ఉంది, నాశనం అవ్వకూడదు. ఎవరు నశింపవాలని నిశ్చయం, అంటే ఎవరో నశించుకోకూడదు. అయితే సామెతల గ్రంథంలో ఏం చదివాడు? నాశన దినమునకు ఆయన భక్తి హీనులను. అంటే ఇప్పుడు
భక్తిహీనులు కూడా ఎవరు సృష్టించారు అనే విషయాన్ని మనకు అర్థమవుతుందంటే, అదే ఈరోజు మన పాట. యథార్థవంతులను దేవుడు సృష్టించాడు, మరి భక్తిహీనులు ఎవరు సృష్టి? భక్తిహీనులు ఎవరు సృష్టి అని నేను అనలేదు. ఇంకా అది ప్రశ్నలో ఉంది, అంతేనా? క్వశ్చన్ మార్క్ పెట్టారా? క్వశ్చన్ మార్క్. కనుక ఇటువంటి పాఠాలు కొంచెం మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. నిన్నటి వరకు పాఠాలు చెప్పాలనుకున్నాను, మళ్ళా రాత్రి 3 గంటలకే మళ్ళీ ఎందుకో పాఠం మార్చాను. రైట్. ఈరోజు మన పాఠం ఏంటంటే యథార్థవంతుడు దేవుని సృష్టి. దేవుడు యెహోవా ప్రతి వస్తువును కూడా దాని పని కొరకు సృష్టించాడని సామెతల గ్రంథం 16:4 చూసాం. దేవుడు సృష్టించే మాట వాస్తవం. ఏ వస్తువును కూడా ఎవరిని కూడా అర్ధరహితంగా కానీ అనవసరంగా కానీ దేవుడు ఎవరిని సృష్టించలేదు, లేక ఏ వస్తువును కూడా ఆయన సృష్టించలేదు. ఏమండి, మానవుని నిర్మించడంలో కూడా దేవునికి ఒక ఘనమైన ఉద్దేశం ఉంది. నరుని సృష్టించడంలో కూడా దేవునికి ఒక ఘనమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ద్వారానే దేవుడు నరుని సృష్టించాడు. దేవుడితో నరుడు సహవాసం కలిగి ఉన్నాడు. మొట్టమొదటి ఏం రాస్తున్నారంటే దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. రెండోది నీతి న్యాయాలను అనుసరించాలి. నీతి న్యాయాలని అనుసరించాలి. మూడవది మంచి మార్గాల్లో సుఖ సంతోషాలతో అనుభవించాలి. చెడు మార్గాల్లో కాదు, తప్పు త్రావంలో కాదు, మంచి మార్గంలో సుఖ సంతోషాలు అనుభవించాలి. అది దేవుని యొక్క ఉద్దేశమైనది. అది దేవుని యొక్క ఉద్దేశమైనది. అందువల్ల ఇప్పుడు ఈ మాటలన్నీ మనం ఆలోచన చేసినప్పుడు ఏం చెప్పుకున్నాం? దేవుడికి మానవుని నిర్మించుటలో ఒక ఘనమైన ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం అంటే దేవుడితో నరుడు ఏం చేయాలి? సహవాసం చేయాలని. రెండవది నీతి న్యాయాలను అనుసరించాలని. మూడవది సరైనటువంటి రుజుమార్గంలో సుఖ సంతోషాలతో కుటుంబాలు ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అలా అనుకుని నరుని ఆయన ఏం చేశారంటే నిర్మించారు. కనుక నరుని నిర్మించుట్లో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నట్లుగా కనబడుతుంది. పైగా అలా ఇప్పుడు మనం అనుకున్నటువంటి రీతిలో జీవించినటువంటి వారిని తగిన కాలం ముందు క్రీస్తుతో కూడా దేవుడు ఉండే స్థలంలో ఇలా జీవించిన వాళ్ళని కూర్చోబెట్టాలని దేవుడు ఒక సంకల్పాన్ని చేశాడు, లేక నరుని నిర్మించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం వాస్తవానికి 3 నుంచి 9 వరకు రాసుకోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంలో మనకు ఎక్కడగా తన ప్రియునందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు తీర్చిదిద్దునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చూపుతున్నారు. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులు నిలబడని జగత్తు పునాది వేయబడకముందే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడట? ఏర్పరచుకున్నాడు. అంటే క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని కూడా మహిమపరచాలని, అంటే ఈక్వల్గా తన ప్రియకుమారులతో సమానంగా చేయాలని నరుడిని ఏం చేశాడు? ఆయన నిర్మించాడు అనే సంగతి మనకు అర్థమైంది. ఏమండి, అటువంటి ప్రేమ స్వరూపమైనటువంటి దేవుని కోరిక మనిషి ఎరగకుండా దేవుడితో సమానంగా ఉండాలని దేవుడు నన్ను నిర్ణయించాడు, నన్ను సృష్టించాడు, నన్ను యథార్థవంతుడిగా సృష్టించాడు అని ఇది మర్చిపోయి అసలు ఈ ఆలోచనే లేకోకుండా నరుడు ఏం చేశాడంటే దుష్టుడు అయిపోయి చెడుతనాన్ని జరిగించి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. రైట్, అది అందరి జీవితంలో జరిగిన మాట. నిలబడి మాట్లాడుతున్నటువంటి నేను కానివ్వండి, కూర్చుని ఉన్నటువంటి మీరు కానివ్వండి, ఒకప్పుడు మనకు తెలియదు దేవుడు ఎందుకు సృష్టించాడు. మనం అనుకున్న రీతిలో మన జీవితాలు ఉన్నాయి. అలాగూ నరుడు చేసిన దానికి దేవుడికి దూరం అయిపోయి దుష్టుడైపోయి ఏమండి చెడుతనాన్ని జరిగించి, ఒకవేళ ఇలా జరిగించిన వ్యక్తిని దేవుడు దూరం చేయకోకుండా, తన సన్నిధికి దూరం చేయకోకుండా ఏదో తెలియక చేశాడులే నా కుమారుడు లేక నా కుమారుడు, అలా తెలియక చేసినటువంటి వ్యక్తిని మరలా ఆయన ఏం చేశాడంటే చేర్చుకుని క్రీస్తునందు దేవునితో సమాధానపరుచుకుని, ఎందుకంటే తెలియక చేశారు కదా, చేసినటువంటి మానవుల్ని మళ్ళా క్రీస్తునందు దేవునితో మళ్ళీ ఏం పరచుకోవాలనుకున్నాడు? అంటే మీడియాటర్ ఉన్నాడు, మళ్ళా మధ్యవర్తి ఉన్నాడు. ఆయన ఎవరో? ప్రభువైన యేసు. ఆయన ద్వారా మనల్ని సమాధానపరుచుకోవాలని తన కుమారుణ్ణి టైం వచ్చినప్పుడు పంపించాడు. కొన్ని వచనాలు చదువుకుని ముందుకు సాగుతాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనాన్ని మనం చూసినట్లయితే, సమస్తము దేవుని వలనమైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా, క్రీస్తు ప్రభు ద్వారా మనల్ని దేవునితో సమాధానపరచుకోవాలి. అంటే నరుని సృష్టించినటువంటి ఉద్దేశం నరుడికి తెలియలేదు కాబట్టి, ఆ ఘనమైనటువంటి ఉద్దేశాన్ని అతను మర్చిపోయాడు కాబట్టి, తాను దుష్టుడైపోయాడు, దేవుడికి దూరం అయిపోయినందువల్ల ఇటువంటి వ్యక్తి నాకు వద్దు అని తోసేయకుండా మరలా క్రీస్తుని ఏర్పాటు చేసుకుని, జగత్తులోనే జరిగిన సంకల్పం కాబట్టి క్రీస్తునందు దేవునితో మనల్ని ఏం పరుచుకోవాలనుకున్నాడు? సమాధానం పరుచుకోవాలనుకున్నాడు. ఇది ఎప్పుడు జరగాలి? ప్లాన్ అయితే సంకల్పంలో ఉంది, కానీ ఇది ఎప్పుడు జరగాలి? క్రీస్తు వచ్చినప్పుడే మనల్ని దేవునితో ఏం పరుస్తాడు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు అన్నమాట. కాలము టైం రావాలంటే దేనికైనా ఆ టైం వచ్చినప్పుడు దేవుడు తన ప్రియకుమారుని పంపించాడు. అప్పటికే క్రీస్తు ప్రభు రావాలని ప్రవక్తలు ప్రవచించారు. ఏమండి, ప్రవచనాలు చెప్తున్నాయి. ఏదైనా తోటలో ప్రారంభమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆగమనం అడ్డుపరచడానికి అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ వాటన్నిటిని కూడా అధిగమించి దేవుడు తన ప్రియకుమారుడిని కాలం సంపూర్ణమైనప్పుడు పంపించడం జరిగింది. దేనికి ఆయన పంపించింది? అదే దేవుడితో ఏం చేయాలని. ఇది ఎవరికి తెలుసు? మనకి ఏమైనా తెలుసా? ఇవాళ మన చేతిలోకి బైబిల్ వచ్చింది కాబట్టి మనకు తెలిసింది. దీన్ని గ్రంథం ఏమని చెప్తుందో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము
8వ వచనంలో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి చూసారా, టైం వచ్చినప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన మర్మాన్ని మనకి ఏం చేశాడని ఉంది. తెలియజేసి ఈవేళ ఇవే కానీ మనకు తెలియకపోతే ఏమైపోతాం. నన్ను ఎప్పుడు కూడా ఒక సహోదరుడు అంటాడు, అయ్యా మీరు ఒక మారుమూల గ్రామానికి వచ్చారు, సత్యాన్ని తీసుకొచ్చారు, ఒకరు సత్యమే కానీ తీసుకురాకపోతే ఏదో ఒక చర్చ అనుకుంటాం, ఏదో ప్రార్థన అనుకుంటాం, విడిపోదు అని ఎప్పుడు ఆ మాట ప్రస్తావిస్తూ ఉంటున్నాము. సరే, దేవుని యొక్క సంకల్పం, దేవుడి ప్రణాళిక, దేవుడు నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు అంటే నిజంగా మన మీద ఆయనకి ఎంతో మంచి ఉద్దేశం ఉండబట్టేనా. లోపల ఎంతో మంది ఉండగా మరి మనల్ని ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు? లోపల అనేక మంది జనాంగం ఉండగా ఇశ్రాయేలు అనేటువంటి ఒక జనాంగాన్ని ఎందుకు ప్రదానం చేసుకుని పెళ్లి చేసుకున్నాడు? నువ్వు నా సొంతని ఎందుకు అన్నాడు? నువ్వు ఆయనకి ప్రియురాలు అయ్యావు అన్నాడు. వాస్తవానికి ఈరోజు నేను సంఘం యొక్క రూపచిత్రం చెప్దాం అనుకున్నాను. ప్రభు చిత్రం అయితే రేపు వారం అని చెప్తాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పాఠం ఏంటి? యథార్థవంతులు దేవుని సృష్టి అయితే భక్తిహీనులు ఎవరు సృష్టి అనేది మనకి తెలియాలి. మానవుని దేవుడు నిర్మించుకుంటూ దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని మర్చిపోయినటువంటి మనిషి దుష్టుడైపోయినప్పుడు తిరిగి తాను తోసేకోకుండా తాను దగ్గర చేర్చుకుంటానికి ఎవరి ద్వారా ప్రయత్నాలు జరిగినాయి? క్రీస్తు ద్వారా. అది ఎప్పుడు జరిగింది? కాలము సంపూర్ణమైనప్పుడు. ఆ మర్మాన్ని మనకేం చేశాడు? ఇప్పుడు అది అక్కడికి వచ్చాం. ఆ మర్మాన్ని మనకు తెలియజేసి చదవండి. మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. ఆ కృపను మన ఎడల ఏం చేశాడు? విస్తరింపజేశాడు. కృప అంటే తెలుసు కదండి, అడగకుండా ఇచ్చేదే దేవుని కృప. ఇంగ్లీష్లో గ్రేస్ అంటారు. గ్రేస్ మార్కులను కూడా కలుపుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇంతమంది ఫెయిల్ అయిపోయారు, భవిష్యత్తు పోతుందని ప్రభుత్వం ఎవరు అడగకపోకుండా 1-2 మార్కులు ఏం చేస్తూ ఉంటారు? కలుపుతూ ఉంటారు. అలా కలిపితే ఉద్యోగాలు వచ్చినోడు కూడా లేరా? పాస్ అయిన వాళ్ళు లేరా? లేదండి. మరి నిజంగా మన జీవితంలో ఒకప్పుడు ఏ భాగ్యం లేనటువంటి మనల్ని దేవుడు తన కృపను విస్తరింప చేశాడని ఉంది. మన ఎడల విస్తరింప చేశాడు. అయితే ఇక్కడ సంగతి ఏంటంటే, మనిషికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. మాట్లాడితే ఏమంటాడు ప్రతి నరుడు? నా ఇష్టం, నువ్వెవరు, నేను తింటాను, నేను తిరుగుతాను, నేను కావాల్సింది ధరిస్తాను. ఈ మాటలు వస్తాయి రా అందరిలో. ఎందుకు వస్తున్నాయి? స్వేచ్ఛ. నరుడికి దేవుడు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. నీకు ఏమి నిర్బంధం లేకోకుండా నువ్వు స్వతంత్రతగా ఉండమని దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ఎలా ఉండాలని చెప్తున్నాడో తెలుసండి. ఆ స్వేచ్ఛ మన ఇష్టానుసారంగా ఉండకూడదు. స్వేచ్ఛ ఇచ్చినటువంటి దేవుడు దానికి అంతరాయం కలిగించుకోకుండా, మంచి మాట, నీకు ఫుల్ స్టాప్ పెట్టుకోకుండా నీతి న్యాయాలను అనుసరించి పరిపాలించేటువంటి దేవుడు, మంచి మాట, నీ స్వేచ్ఛకు అంతరాయం కలిగించుకోకుండా, నిన్ను బ్రేక్ అయిపోకుండా, నిన్ను ఆగమనుకోకుండా, నీకు అంతరాయం కలిగించుకోకుండా నీతి న్యాయాలతో పరిపాలించేటువంటి దేవుడు నీతి న్యాయాలను బట్టే నరుడికి ఏం చేయబోతున్నాడో తీర్పు చేస్తాడు. ఇప్పుడు అర్థమైంది నా పాయింట్ మీకు? నరుడికి ఏమి ఇచ్చాడు? నీ ఇష్టం. కానీ దేవుని యొక్క సుగుణం మర్చిపోకు ప్రియమైన సహోదరుడా. నీతి న్యాయాలతో ఆయన పరిపాలన చేసుకున్నాడు. ఈ భూలోకమంతా ఆయన పరిపాలన కిందని గ్రంథం తేటగా తెలియజేస్తుంది. ఆయన నీతి న్యాయాలను బట్టి పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయన సింహాసనానికి ఆధారాలు అయ్యాయి కాబట్టి ఆయన పరిపాలించిన పరిపాలన బట్టే ఇదిగో నేను నీతిగా పరిపాలించిన నాలో ఎక్కడైనా దోషం పట్టుకుంటారా? ప్రపంచ మానవాళ్ళు కూడా క్రీస్తులో దోషం పట్టుకోవాలని ఎందరో ఎత్తికారు. ఎక్కడ ఆయనలో దోషం కనపడలేదు. ఆయనలో ఏ పాపము లేదు. ఆయన నీతిమంతుడిగా బ్రతికాడు. అదే నీతితో రేపొద్దున్న నరుడికి ఏం చేయబోతున్నాడు? జడ్జిమెంట్ చేయబోతున్నాడు. ఇది
రుజువు చేశాడు ప్రపంచానికి, మనుషులు నమ్మరేమోనని. అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం, అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనం నుంచి చూస్తున్నాం. ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్టు నేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. అందరూ అంతటా ఏం పొందాలి? ప్రారంభంలో మీకు కీవర్స్ చెప్పిన ప్రసంగానికి, మనుషుడు ఎవడో నశించిపోకూడదని ఇచ్చేయించి మనుషులు ఎలా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడో ఏం పొందాలని మనుషులు మారు మనసు పొందాలి. పేతురు రాసిన 2:9 చదివారు ప్రారంభంలో. ఇప్పుడు మళ్ళీ ఏం చదువుతున్నారో మళ్ళీ ఇదే మాట మళ్ళా చదువునైనా. ఆ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకు పొందమంటున్నాడో కూడా జవాబు చెప్పాడు. చూడండి, తాను నియమించిన మనుషుని చేత చూడండి, అకార్డింగ్ టు ది రైచియస్నెస్, దేని ప్రకారంగా తీర్పు తీర్చబోతున్నాడట? నీతిని అనుసరించి. తీర్పు తీర్చబోయే ఒక దినమును అంటే ఇప్పుడు స్వేచ్ఛను బట్టి నరుడు ఇష్టానుసారంగా జీవించవచ్చా? ఇప్పుడు ఇది అడ్డొస్తుందా? సెలవులు నీకు ఇష్టానుసారంగా ఆడుకో అంటారు ఉపాధ్యాయులు, కానీ నీకు సెలవులు ఎంతో వరకు ఇస్తారు. ఇంక ఆడుకుంటే ఎక్కడ తిరిగితే ఎక్కడ ఉంది? తెలియక ఈ పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? టూర్లు వెళ్ళిపోతూ ఉంటారు. దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వర్క్ అంతా ఆగిపోయి మొదట వారం రోజులు స్కూల్కి వెళ్తాక ఏం చేస్తారు? ఏదో పేసి. మీరు 52 ఆదివారాలు సన్నిధికి వచ్చారనుకోండి, కొత్త సంవత్సరం వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు. తండ్రి, నేను నీ దగ్గర ఇన్ని వారాలు వచ్చాను, నువ్వు నాకు ఈ సంవత్సరం ఏ దీవెనిస్తావో అని అడుగుతాకి మనము సరిపోతాం. మధ్యలో బ్రేక్ అయిపోయామనుకోండి, అడగడా సరిపోతామా? మనుషునికి స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు, నీకు అంతరాయం కలిగించలేదు. కానీ ఒక కండిషన్ పెట్టాడు, నేను నీతి న్యాయాలతో పరిపాలిస్తున్నాను. ఆ నీతి ప్రకారంగానే నువ్వు భూలోకంలో బ్రతికినంత కాలం ఎలా బ్రతికావో, నీతితో బ్రతికావా, న్యాయంతో బ్రతికావా, దాని ప్రకారంగానే భూలోకానికి ఏం చేయబోతున్నాడంటే ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరు నశించిపోకూడదు. ఆయన కోరిక చూడండి, ఎంత మంచి కోరిక దేవుడికి అండి. ఒక అన్న తండ్రి 4 పిల్లలు ఉన్నారనుకో, 4 కూడా బాగుండాలని కోరుకోడా? ఏమంటే 4 బాగుండాలని కోరు. ఒక్కొక్కరు ఏదో పెద్దలు అంటారు, ఇంటికి పెద్దోళ్ళు తండ్రికి ఇష్టమో, చిన్నోళ్ళు అయితే తల్లికి ఇష్టం అంట. మరి ఇదే ఎక్కడ సిస్టమో జరుగుతూ ఉంటాయి అనుకుంటా. అది అక్కడి నుంచి వచ్చి ఉంటుంది. ఎక్కడి నుంచి? అది ప్రియమైన దేవుడు వాళ్ళగా. మరి ఇద్దరు కూడా 4 కూడా చక్కగా ఆశీర్వదించబడాలి. 8 కొడుకులు. 8 కొడుకుల్ని చిన్నవాడు ఎక్కడ పెట్టాడు? ఎస్ఐ గుర్లుగాడు పెట్టాడు. సమూయేలు వచ్చినప్పుడు అభిషేకం చేయడానికి తైలపు కొమ్ము పట్టుకుని వచ్చినప్పుడు పెద్దోడు తీసుకొచ్చి ముందు నిలబెట్టాడు, 2వ తీసుకొచ్చి ముందు నిలబెట్టాడు. అందరూ అయిపోయిన తర్వాత దేవుడు ఏం జవాబు ఇవ్వట్లేదు. ఏమంటే ఎస్ఐ గారు నీ కొడుకులందరూ ఎక్కడే ఉన్నారంటే, ఉన్నాడు కానీ ఇంకోటి కడసారి కూడా ఎక్కడో ఉన్నాడు. వీళ్ళందరూ సెలెక్ట్ అవునప్పుడు అతనే సెలెక్ట్ అవుతాడు. అబ్బాయి పని అవ్వదని లేదు. తీసిరేమో కానీ దేవుడు అసలు కోరుకున్నాడు. మనకేం తెలుసు? కొన్నిసార్లు మన ఆలోచనలు తారుమారైతే, నేను అనుకోలేదండి దేవుడు ఎలా చేసేది. నీ పని నువ్వు చేసుకుంటే వెళ్ళిపో అంటాను. నేను ఎప్పుడు చెప్పేది మన పని మనం చేసుకుంటే వెళ్ళిపో. మన పిల్లలకి ఎవరొస్తారు కూడా అదే చెప్తాను. మీరు దేవుడు అడగండి, టైం వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీరు అనుకోవద్దు. నేను కన్న తండ్రి శక్తిమంతుడు, ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. నీదంతా కూడా ఒక గ్రాఫ్ రూపంలో నీ జీవితాన్ని, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని అంతటినీ కూడా క్యాల్కులేట్ చేస్తాడు. ఆ క్యాల్కులేట్ చేసినప్పుడు టైం వచ్చినప్పుడు రైట్, అందరికంటే ముందు ఇతను చూద్దాం, ఈ ముందు చూద్దాం అని అనుకుని నీ గ్రీనింగ్ పెట్టేసాడు అనుకో, ఊహించిన సరే అదే అంటాడు. అడుగు వాటి అన్నిటికంటే
అత్యధికంగా చేసే శక్తి గల దేవునికి సంఘంలో సదాకాలం మహిమ కలగాలి. సంఘంలో మహిమ రావాలి. అందువల్ల ప్రియమైన దేవుడి వల్ల మనం ఏం ఆలోచన చేసుకున్నామంటే ఎవరు నశించిపోవాలని నిశ్చయింపక అందరూ ఏం పొందాలంటే మారు మనసు పొందాలని. అంటే ఇక్కడ మారు మనసు అనే కాడ మీరు రాసుకునే వాళ్ళు మారు మనసు అనేది కొంచెం రౌండ్ చేసి దాన్ని మార్పడతాం. మీ పుస్తకంలో హైలైట్ చేయని చెప్తాను. దాన్ని ఏం చేయాలో మీ పుస్తకంలో అందరూ మారు మనసు పొందాలని రాశారు కదా. ఈ మారు మనసు అనేటువంటిది మీకు ఎలా చెప్పాలనుకుంటున్నారంటే ఇతరులకు కీడు చేసే స్థితి నుంచి మారు మనసు పొందాలి. చాలా మంది జరిగించే కార్యక్రమం ఏంటంటే ఎదుటి వారికి హాని చేసేటువంటి స్థితిలో కనపడతారు. అది మాట ద్వారా కానివ్వండి, క్రియ ద్వారా కానివ్వండి. ఇతరులకు ఏం చేయాలంట, నేను బాగుండాలి, అవతల ఏమైపోయినా నాకు అవసరం లేదు. ఇతరులకు ఏం చేయకూడదండి, మనం కీడు చేయకూడదు. మారు మనసు పొందడం అంటే అదే. అందరూ బాగుండాలి, ఎక్కడో రాసి ఉంటుంది అందరూ బాగుండాలి. నేను చెప్పకుండానే మీరు తెలుసుకుంది. లేఖనాల కంటే ముందు ఎక్కువే నేర్చుకుంటున్నారా అంటే అది ఎప్పుడో ఇన్ని ఉంటారు కనుక ప్రియమైన దేవుని అంటారా ఇతరులకి కీడు చేసేటువంటి స్థితి నుంచి ఏమండి మేలు చేసేటువంటి వాడిగా మార్చుకోవాలి. దేవుని కోరిక అదే అదే ఉంది అందులో. మారు మనసు పొందడం అంటే దాని అర్థం అది రాసుకున్నాడు. ఇతరులకి కీడు చేసే స్థితి నుంచి అండి మన స్వేచ్ఛతో మేలు చేసేటువంటి వారిగా మార్పు పొందాలని దేవుని యొక్క కోరిక అందులో కనపడుతుంది అన్నమాట. సత్యాన్ని నమ్మాలి మనం. ఏమండి ఇక్కడ మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే మనిషి తన మార్గాన్ని మార్చుకుని దేవుడు తనకి ఇచ్చినటువంటి స్వేచ్ఛతో చేయవలసినటువంటి తన పని తాను చేసుకోవాలి కానీ దేవుడు చెయ్యడు. ఇక్కడ ఇది కొంచెం కీలకమైన మాట. నీవు మారు మనసు పొంది నీకు ముందు చెప్పానే నీకు దేవుడు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. కాబట్టి ఆ స్వేచ్ఛతో నువ్వు మారు మనసు పొందాలే తప్ప నేను ఇలాగే ఉంటాను, నేను నా ఇష్టం వచ్చిన బ్రతుకుతాను, దేవుడికి నేను ఇష్టమైతే ఆయన వచ్చి నన్ను ఏం చేసుకోమాను మార్చుకోమాను అనేటువంటి సంగతి అయితే ఆయన చేయదు. నా పాట అర్థమైంది ఇక్కడ మీకు. అంటే ఇప్పుడు మారు మనసు మనం పొందమన్నాడా, దేవుడే మారు మనసు ఇస్తానంటున్నాడా? ఎవరును నశింపవలని ఇచ్చేయింపక అందరూ మరి దేవుడు ఇస్తానంటున్నారేంటి? అంటే మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ దేవుడే మనల్ని మార్చుకుంటాడా? లోపలికి వెళ్ళి గడేసుకున్నావు నువ్వు, బయట నుండి తలుపు తడుపుతున్న దేవుడు. ఇప్పుడు గెడ నువ్వు లోపల నువ్వు తీయాలి, గెడ దేవుడు తీయాలా? అలా కాదు, లోపలికి వచ్చి ఆయన గెడ తీసుకోమాను, నేను కావాలంటే ఆయన మార్చుకోమాను అనే స్థితిలో లేని ప్రజలు అలాగే జీవితాన్ని ఏం చేసుకుంటున్నాడు, వాడు చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల ఏమండి మానవునికి స్వేచ్ఛనిచ్చింది ఎందుకంటే నువ్వు మారు మనసు పొందాలి. కీడు చేసే స్థితి నుంచి మంచి చేసే స్థితికి మారాలి. అలా నువ్వు మారాలే తప్ప నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛను నీకు బ్రేక్ అయిపోకుండా దేవుడు ఎప్పుడు మారతావని ఎదురు చూస్తూ కనిపెడుతూ ఉన్నాడండి. ప్రియమైన దేవుని వల్ల ఏమండి దేవుడైతే ఆ పనిని చేయలేండి. ఇక్కడ ఒక ఉదాహరణ జ్ఞాపకం చేయాలి. ఎలా అంటే మీ పిల్లలు బాగా చదువుకోవాలని మీరు కోరుకుంటారు ఏమండి, గొప్ప చదువులు చదువుకోవాలని కోరుతారు. అందరి పిల్లలు కూడా మంచి చదవాలని కోరుతారు. ఇప్పుడు నీ కొడుకు ఏం చదవాలని కోరుకుంటున్నావు అమ్మా? నీకు ఏ ఆలోచన ఉందో చెప్పు. ఒక చిన్నది మనసులో ఉంటుంది కదా, నా కొడుకు ఏదో అవ్వాలని. ఏం లేదా మనసులో? అయితే ఏం లేదా? ఉందా? ఎందుకులే చెప్తామని పాస్ గారు అంటాం. మొత్తానికి మనసులో ఉండదా? కొందరు పిల్లలు తల్లులు ఏంటంటే నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, నా కూతురు డాక్టర్ అవ్వాలి, ఏమండి ఇంకా రకరకాలు ఉంటాయి. కొందరు పోలీసు అవ్వాలి అనుకున్నాం కదా, బాగా వచ్చారు పోలీసు ఏమండి అవ్వాలనుకుంటారు. ఏమండి ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. రైట్. ఇప్పుడు మన పిల్లలు గొప్ప చదువులు చదవాలని కోరుకుంటుంది. ఇప్పుడు వాళ్ళ చదవాలా, వాళ్ళ బదులు నువ్వు స్కూల్కి వెళ్ళి చదవాలా?
ఇది బాగా అర్థమైనప్పుడు మరి అదెందుకు అర్థమవుతుంది పాఠం? నా పాట అర్థమైంది ఎందుకనే? నీ పిల్లలు గొప్పవారు అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళని ప్రార్థన చేస్తావో, ఎదురు చూస్తావో, స్వేచ్ఛిస్తావో, పాకెట్ మనీ ఇస్తావో, బుక్స్ కొంటావో, స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సినవి వండి పెడతావో, అన్నీ చేస్తావో. కానీ నువ్వు మాత్రం వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఏం చేయలేవు, కాలేజీకి వెళ్ళి చదవలేవుగా. మరి దేవుడు మనిషికి మారు మనసు పొందాలని నీ ముందు ఉంచినటువంటి అనేకమైనటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇతరులకు కీడు చేసే స్థితి నుంచి నీకున్న స్వేచ్ఛతో మారు మనసు పొందాలని దేవుడు కోరుతూ ఉంటున్నప్పుడు జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి వారుగా కనపడుతున్నారు. ప్రియమైన దేవుని వారులారా, ఒకవేళ మనసు మార్చుకుని దేవుని కొరకు నువ్వు బ్రతికితే సరి, లేదు అంటే నీకు నువ్వుగానే నాకు నేనగానే మన మీదకి ఏం తెచ్చుకున్నవాడు అవుతుంది తెలుసా? ఉగ్రతను తెచ్చుకున్నాడు. ఇందులో దేవుని ప్రేమ ఏమైనా ఉందా? కానీ మాట అంటే ఎవరి మీద వేసేస్తాం ఏదైనా జరిగితే. అందుకే గ్రంథం బాగా చదివితే దేవుని ఎప్పుడు ఏమన్నమాట ఏమండి చూస్తాం. ప్రియమైన దేవుని వారులారా, మరొకసారి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం అన్నాడు చూడండి, లాంగ్ సఫరింగ్. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము అంటే మనిషి రోజు రోజుకి కూడా డిలే చేయకోకుండా దేవుని దీర్ఘశాంతము దేనికోసం వెయిట్ చేస్తుందని చెప్పాడు అక్కడ. అంతే. అంటే ఇప్పుడు దీర్ఘశాంతం అని తెలుసు కదండి, ఇంకా చూస్తాడు ఏం పొందుతాడని, మారు మనసు పొందుతాడని. ఇంకా నువ్వు పొందకుండా ఎన్ని రోజులు డిలే చేస్తావు, ఎన్ని రోజులు ఆలస్యం చేస్తావు? మనసును మార్చుకోకుండా. అంటే ఇప్పుడు దేవుని దీర్ఘశాంతం దేనికని ఖచ్చితంగా చెప్పబడింది? మారు మనసు. ఒకవేళ నువ్వు మనసు మార్చుకోకుండా ఉంటే కనుక, మనసు మారలేదంటే నీకు నువ్వుగానే ఉగ్రతను ఏం చేసుకున్న వ్యక్తి అవుతుందో తెలుసా? సమకూర్చుకున్నటువంటి వ్యక్తి అవుతాం మాటండి. ఏమండి? సమకూర్చున్నటువంటి వ్యక్తి అవుతాం. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంటుందో చూడబోతూ ఉంటుంది అన్నమాట. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం వాస్తవానికి 4 నుంచి 11 వరకు రాసుకోండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతం ఏం చేస్తున్నావు? ఆయన సహనాన్ని తృణీకరిస్తున్నావు, ఆయన ఐశ్వర్యాన్ని తృణీకరిస్తున్నావు. నీ కాఠిన్యమును మార్పు పొందని హృదయం అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవు ఉగ్రతను ఏం చేసుకుంటున్నావు? సమకూర్చుకుంటున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున నియమిస్తాడు. 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి ఏమిస్తాడైనా. అయితే భేదములు పుట్టించి సత్యమును లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును ఉంచును. సత్క్రియను ఓపికగా చేయి. సత్క్రియలు తెలుసు కదండి, మంచి క్రియలు, వారికి సంబంధమైన క్రియలు. ఈ క్రియలు చేయడానికి కూడా ఏమన్నారు మనిషికి? ఒకరు ఓపుకున్నదండి. నిజంగా స్త్రీలు మీకు ఎంత ఓపుకండి, ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తూ ఉంటారు. మళ్ళీ పురుషులు మీ మీద ఏం పడతా ఉంటారు? మంచోళ్ళు అయితే పడరు. అలాగే మేము చెడ్డోళ్ళు అనుకున్న పురుషులు ఎవరు మేము కోపడతాం. సార్ మీకు కూడా కోపం వస్తే, మంచిగా కోపం వస్తే పర్లేదు, దేవుడు ఇస్తాడు. అన్ని విషయాల్లో కోపం వచ్చిందనుకున్న దేవుడు ఏం చేయడు, పరిగణలో తీసుకుంటాడు. మరి అప్పుడు మీరు కూడా కోపడతారు కదా. మీ కోపం ఉన్నప్పుడు బయట కూర్చున్నా కానీ వంటగదిలో నుంచి శబ్దాలు వినపడతా ఉంటాయి. ఏమండి? పిల్లల మీద అప్పుడప్పుడు కూడా మీరు మీ ప్రభావం చూపిస్తూ ఉంటారు. మనకి గ్రంథం ఏం తెలియజేస్తుందంటే సత్క్రియలు ఎలా చేయమంటున్నాడు? ఓపికగా చేయండి. సత్క్రియ చేయడానికి కూడా ఓపిక ఉండాలి. విత్తనం వేసినటువంటి రైతు అప్పటికప్పుడే విత్తనం వేసాను,
ఇంకా రాలేదు అంటే కుదురుతుందా? 3 నెలలు 4 నెలలు ఉంటుంది కదా పంట. ఆ పంట వచ్చే వరకు ఏం చేయాలా? నేను విత్తనాలు వేస్తున్నాను, సంవత్సరం అయినప్పుడు చూస్తాను ఒక్కొక్క ఫ్యామిలీ ఇంక ఈ ఫ్యామిలీ ఫలించట్లేదు ప్రభావ, ఏం చేయాలి ప్రభావ అప్పుడప్పుడు ఎడుతూ ఉంటాను, బాధపడుతూ ఉంటాను. ఎన్ని విత్తనాలు వేసినా కానీ ఒక్కొక్క ఫ్యామిలీ ఏం చేయదు, ఫలించదు. శుక్రవారం చెప్పాను మీకు ఫలించినటువంటి వారి గురించి. రెండోది ఏం చెప్తున్నాడంటే, మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి ఆయన ఏమిస్తాడన్నాడు? నిత్య జీవం ఇస్తాడు. సక్రియను ఒప్పుగా చేయాలి, మహిమ ఘనత అక్షయతను వెతకాలి, వాళ్ళకి నిత్య జీవం ఇస్తాడు. అలా కాకుండా భేదాలు పుట్టిస్తారు కొందరు భేదాలు పుట్టించుకోవడం. మాటికి గొడవ పెట్టేవాళ్ళు ఉన్నారా? గొడవ వేరు, భేదాలు వేరు కదా. భేదం ఏంటి? యూదుడని, గ్రీసేసిస్తుడని, మీరు ఆళ్ళని ఏళ్ళని మధ్యలో ఏం పెడుతున్నారు? భేదాలు పెడతారు. అసలు భేదం అనేటువంటిది క్రీస్తు వచ్చిన తర్వాత ఉందా? లేదండి. భేదాలు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి ఏమొస్తుంది అన్నాడు? దేవుని యొక్క ఉగ్రత వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతకీ దేవుని యొక్క ఉగ్రత మంచి మనుషుల మీదకి పంపుతున్నాడా, మనసు మార్చుకునే వాళ్ళ మీదకి పంపుతున్నాడా? మారు మనసు పొందిన వారి మీదకే. ఎందుకు మారు మనసు పొందట్లేదు అంటే వాళ్ళకి ఏమన్నా అంటున్నారు మాట్లాడితే? స్వేచ్ఛ. ఏమన్నా అంటారు? స్వేచ్ఛ. మేము ఏదైనా చేస్తాము, మా ఇష్టము అని అంటున్నారు. మరి ఇలా చేసుకునే మనుషుల కోసం దేవుడు ఇంకా ఏం చేస్తాడని ఉంది, వెయిట్ చేస్తాడు, దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఆ దీర్ఘశాంతం దేని కోసం? నువ్వు ఎప్పటికైనా ఏం పొందుతావు? రక్షణ పొందుతావు. రక్షణ అనేది ఎలా వస్తుందండి? ఒక వ్యక్తి నీటిలో పాప క్షమాపణ కొరకు బాప్తిసం పొందినప్పుడు అతను ఏం పొందుతాడు? రక్షణ పొందుతాడు. అది ప్రారంభం అంటే రక్షణ పొందామంటే అది మొట్టమొదటి స్టార్టింగ్ ప్రయాణం ప్రారంభమైంది. బస్సు ఎక్కామని ఇంకా చివరి వరకు ప్రయాణం చేయాలి. గమ్యం దిగేదాకా చేరే వరకు కూడా ప్రయాణం చేయాలి. అందుకే మీకు చెప్తూ ఉంటాను, రక్షణకు ఎన్ని మెట్లు ఉంటాయి? 5 మెట్లు. 5 మెట్ల కిందకి 5 మెట్లు పైకి. ఏమండి? మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసిన అవసరం లేదు. కనుక ఇవి మట్టుకు తెలిస్తే సరిపోదన్నమాట అండి ప్రారంభం రక్షణ అంటే. అందువల్ల దేవుని యొక్క దీర్ఘశాంతము ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు అంటే దేనికోసం తెలుసా? నువ్వేం పొందుతావని. ఇంకెక్కడ ఎవరైనా మారు మనసు పొందడం ఉన్నారనుకోండి, రక్షణ పొందడం ఉన్నారనుకోండి, దేవుడు ఇంకా నీడలు ఏం చూపుతున్నాడు? దీర్ఘశాంతం చూపుతున్నాడు. నీకు స్వతంత్రత ఇచ్చాడు, నువ్వుగా నీకు సువార్త వినిపిస్తూ ఉన్నాడు. ఇటువంటి లేఖనాలు గ్రంథంలో అనేకమైనవి కనపడతా ఉంటాయి మనకి. నరుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. ప్రతి చోట కూడా స్వేచ్ఛ ఉందండి. ఏమండి? స్వేచ్ఛ ఇచ్చి ఒక కీలకమైన విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఏంటి అంటే ఏంటంటే ఇక కీలకమైనటువంటి విషయము, దేవుని సహవాసానికి క్రీస్తునందు ద్వారం తెరవబడింది. అది ధ్యానం గుర్తుపెట్టుకోండి. దేవుడితో సహవాసం చేయడానికి మనంతటా మనం వెళ్ళలేము కాబట్టి క్రీస్తు ద్వారా దేవుడు ఏం తెరిచాడు? ఒక ద్వారాన్ని తెరిచాడండి. క్రీస్తు ద్వారా దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. ఒకవేళ ఆ ద్వారం గుండా ప్రవేశించడానికి నీకు ఇష్టమైతే వెంటనే ఏం చేయొచ్చు? అందులోకి ప్రవేశించచ్చు. నేను వెళ్ళనంటావా? ఎవరు ఉగ్రత చూస్తా? నీకు స్వేచ్ఛనిచ్చాడు, నీ ఇష్టం. ఇంకో ద్వారం కూడా తెరవబడింది, అవకాశం ఉంది. సాయంకాలం వరకే ద్వారాలు తెరవబడతాయని చెప్తూ ఉంటారు. ఆ టైంలో త్వరగా వెళ్ళి ఏం చేసుకుంటారు? దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు కదా. ఆరాధన పలానా టైం నుంచి పలానా టైం వరకు అన్నారు అనుకోండి, ఆ టైం అయిపోయాక ఆరాధన ఉంటుందా? ఒకసారి ఎవరు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ క్రీస్తు సంఘం ఎక్కడ ఉందని ఎత్తుక్కుని ఆరాధన అయిపోయి వచ్చారు. ఏమన్నా మా కోసం కనీసం ప్రభురాత్రి భోజనం అన్నా ఉన్నారు, వాళ్ళు ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళారు. టైం అండి, ఆ టైంని బట్టే కదా మనం చూసుకుంటూ ఉంటాం. ట్రైన్ పలానా టైంకి వస్తుంది అన్నప్పుడు కొంచెం ముందుగానే ఏం చేస్తాం? వెళ్ళిపోతూ ఉంటాం అండి. ఇప్పుడు ద్వారం తెరవబడింది. అప్పుడు ఆ ద్వారాన్ని మనం ఉపయోగించుకుని అది మూయక ముందుగానే దాన్ని ఏం చేసుకోవాలి? మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే దేవుడు నరుని పుట్టించినప్పుడు ఎవరిని కూడా భక్తిహీనుడిగా పుట్టించలేదండి. భూమికి వస్తాం, భక్తిహీనుడిగా పుట్టించలేదండి. అందరిని ఎలా పుట్టించాడో చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29.
ఒకటి మాత్రం నేను తెలుసుకుంటుని కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని. నరులు ఎలా పుట్టించాడండి? యథార్థవంతులుగా పుట్టించెను, అంతేనా? యథార్థవంతులుగా పుట్టించెను అని ఉందండి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్న టైటిల్ ఏంటి ఈరోజు? రైట్, జవాబు వచ్చింది. యథార్థవంతులు ఎవరు సృష్టట? అమ్మయ్య, దేవుడు నరులను ఎలా పుట్టించాడు? కానీ కింద ఇంకో మాట ఉంది, వారు వివిధమైన తంత్రములను కలిగించుకున్నారు. ఆ కింద లైన్లో ఉన్నటువంటి మాట ఏంటంటే భక్తిహీనులు ఎవరి సృష్టి. మరి భక్తిహీనులు దేవుడు సృష్టించాడా? దేవుడు నరులందరినీ యథార్థవంతులుగా సృష్టించాడా? యథార్థవంతులుగానే సృష్టించాడు. అందరూ భక్తులుగానే ఉండాలని సృష్టించాడు. ఆయనలో ఏ లోపం లేదు. భక్తిహీనుడు అవ్వాలని దేవుడు మానవుని చేయలేదండి. భక్తిహీనత అనేటువంటిదట మనిషి యొక్క సొంత హృదయ వాంఛ నుండి కలిగిందే. నీ హృదయ వాంఛ నుంచి నీకు కలిగినటువంటి కోరికను బట్టి నువ్వేమయ్యావు? భక్తిహీనురాలవు, భక్తిహీనుడు అయ్యావు. అంతేగాని దేవుడు నరులను ఎలా పుట్టించలేదండి? భక్తిహీనుడుగా పుట్టించలేదు. ఇప్పుడు భక్తిహీనత అనేది దేవుడు ఇచ్చిందా, నువ్వు కావాలంటే వచ్చిందా? అంతేనా? రిఫరెన్స్ చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. వాస్తవానికి 18 నుంచి 25 వరకు రాసుకోండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి ఏం చేస్తుందండి? బయలుపరచబడుచున్నది. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 25 వరకు రాసుకోండి. 24 వచ్చి నుంచి చదివేస్తున్నాను. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకి ఏం చేశాడు? అట్టి వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిది. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రాడు అన్నాడు, ఆమె అన్నాడు. అంటే ఇప్పుడు భక్తిహీనత అనేటువంటిది నీకు నువ్వుగా కావాలని తెచ్చుకున్నదా, దేవుడిచ్చిందా? నువ్వు సత్యాన్ని నమ్మలేదు, దుర్నీతి పరురాలు అయిపోయావు, దుర్నీతి పరుడు అయిపోయావు, సత్యములో ఉండనన్నావు. నీ హృదయంలో పుట్టిన కోరికను బట్టే నువ్వు భక్తురాలువా భక్తుడువా అనేటువంటిది నీకే డిసైడ్ చేసేసాడు దేవుడు. నా ప్రమేయం ఏమీ లేదు, నేను నీతి న్యాయాన్ని అనుసరిస్తున్నాను, నీకు స్వేచ్ఛ ఇచ్చాను, నేను యథార్థవంతురాలుగానే పుట్టించాను, యథార్థవంతుడిగానే పుట్టించాను. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అంటారు, ఏమండి నేను మంచిగానే కన్నానండి, ఎలా తయారయ్యాడండి, నేను మంచిగానే బోధించున్నానండి, నా కూతురు నా మాట ఎత్తలేదండి అని. ఇటువంటి మాటలు మనము అప్పుడప్పుడు కూడా మనం వింటూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. ఇందులో దేవుడి ప్రమేయం ఏమీ లేదండి. దేవుడి ప్రమేయం అంతా ఉన్నది ఎందులో తెలుసా? ఇంకా దేవుడు ఏం చూపిస్తున్నాడు? మానవుడి దీర్ఘశాంతం చూపి. ఎందుకు దీర్ఘశాంతం అంటే ఏం పొందడానికి? మారు మనసును రక్షణ పొందడానికి. కానీ అది పొందకోకుండా స్వేచ్ఛతో నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానన్నప్పుడు నువ్వు భక్తురాలు అవుతావా, భక్తిహీనురాలు అవుతావా? ఇంకా అనేక సంగతులు చెప్తాడు. సృష్టికర్తలు మరియు సృష్టాన్ని పూజించేటువంటి వారు లోకంలో ఉన్నారో వారు భక్తిహీనులు అయిపోయారు. తమ సొంత మార్గంలో నడుస్తున్నారో వారు భక్తిహీనులు అయిపోయారు. అంటే ఇతరులకు కీడు చేస్తున్నారో భక్తిహీనులు అయిపోయారు. మరి ఇవన్నీ చేస్తున్నప్పుడు నీ హృదయంలో పుట్టిన కోరికను బట్టి నువ్వు తెచ్చుకున్నావే తప్ప దేవుడు మట్టుకు నేను ఎలా పుట్టించలేదు? భక్తిహీనులుగా. ఇప్పుడు భక్తిహీనులు ఎవరి సృష్టి? భక్తిహీనులు ఎవరి సృష్టి? నీకు నువ్వుగా సృష్టించుకున్నావా, దేవుడు సృష్టించాడు? ప్రారంభంలో ఏమన్నాడు? భక్తిహీనులు ఎవరు సృష్టించాడు? అసలు బైబిల్లో భక్తిహీనులు దేవుడు సృష్టించడమే మాట ఎక్కడ ఉంది? ఇందాక మీరు చదివిన మాటే సామెతలు 16:4 ఏముంది? నాశన దినము కొరకు ఆయన ఎవరిని సృజించను? భక్తిని సృజించను, కలుగు చేశాను. అంటే ఇప్పుడు భక్తిహీనులు ఉన్నటువంటి మాట వాస్తవమే, గ్రంథం చెప్పిన మాట వాస్తవమే. కానీ సత్యవాక్యాన్ని సరిగా విభజించమన్నాడు. రైట్లీ డివైడింగ్ ది వుడ్ ఆఫ్ గాడ్ అంటే గ్రంథం అనేటువంటి ఒక రా మెటీరియల్ లాగా ఉండిపోతుంది. బంగారం ఒక బిస్కెట్ ఉంది, ఆ బిస్కెట్ను మీరు ఇంట్లో పెట్టుకుని చేతిలో పెట్టుకుని 2 రోజులు తిరిగినా కానీ అన్నం ఉంటుందా? దాన్ని ఏం చేయాలా? ఒక గొలుసుగానో
ఒక ఆభరణం ఏదో ఒక ఆభరణంగా తయారు చేసి నేర్చుకున్నారని గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి తయారు చేసి నేర్చుకున్నారనుకోండి, అప్పుడు మీ ముఖానికి, మీ మెడకి, మీ చెవులకి లేని కన్నాలు కూడా పెట్టి తగిలించుకుని అప్పుడు అన్నాన్ని తీసి తెచ్చుకుంటారు కదా. దేనికంటే అది బిస్కెట్ లాగా ఉపయోగం లేదు. గ్రంథం కూడా మీ చేతిలో ఉంది. అనేకమైన సబ్జెక్ట్స్, అనేకమైన పాఠాలు మీకు బోధిస్తుంటున్నప్పుడు రైట్, దేవుడు నన్ను యథార్థవంతురాలుగా పుట్టించాడట, కానీ నా క్రియల వల్ల, నాకు ఇచ్చిన స్వేచ్ఛ వల్ల నరుడికి అందుకే స్వేచ్ఛ ఇవ్వకుండా ఉంటేనే మంచిది అనిపిస్తుంది. అలాగన్నప్పుడు మరి దేవుడు పక్షపాతం అనిపిస్తుంది. మన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మన స్వతంత్రం ఇవ్వలేదు అనుకోండి, ఎలా తయారవుతుందో తెలుసా? కఠినంగా వాళ్ళకి ఇవ్వాల్సినంత ఫ్రీడమ్ మనం ఇచ్చి, ఇదిగో అబ్బాయి, ఇదిగో నీ స్వతంత్రత ఇచ్చాను, ఎందుకో తెలుసా? నువ్వు జాగ్రత్తగా చదవాలి, నువ్వు మంచి ప్రయోజకుడు అవ్వాలి. ఏమండి, స్వతంత్రత ఇచ్చాడు కానీ దేవుడు తన దీర్ఘశాంతంతో ఏ రోజైనా అతను ఏం పొందుతాడని చూస్తున్నాడు. ఇంకా నీ కొడుకు మారు మనసు పొందకపోయినా, నీ కూతురు మారు మనసు పొందకపోయినా, నీ భర్త మారు మనసు పొందకపోయినా, నీ భార్య మారు మనసు పొందకపోయినా, ఇదిగో దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడు. అలా ఇంకా డిలే చేసేసావనుకో భక్తుడు కాస్త ఎలా మారిపోతాడు? అది దేవుడు చేసింది కాదు. రోజు రోజుకి భక్తిహీనుడిగా మనమైపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి, మనుషులు తమ స్వేచ్ఛా చిత్తాన్ని బట్టి భక్తిహీనుడు అయిపోతున్నాడు అనమాట. ఏమండి, అతను భక్తిహీనతను బట్టి నశించిపోకూడదని దేవుడు ఏం చేశాడు తెలుసండి? మారు మనసు పొందాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకా మారు మనసు పొందుతాడని కోరుతాడు. ఎందుకంటే వాడి యొక్క నిత్య గమ్యాన్ని తానే మార్చుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రేపొద్దున నిత్యము ఉండేటువంటి ఆ చోటికి వెళ్ళటానికి ముందు నువ్వే డిసైడ్ అవు నాయన. అమ్మా, ఇక్కడి నుంచే నీ రాజమాట వేసుకో, ఇక్కడి నుంచే నువ్వు చేసిన క్రియలకు మంచి మార్గం చూపించుకో అంటున్నాడండి. అనేక మంది అనేది ఏంటంటే ఎవరు చూసి వచ్చారని అంటారు. ఒకవేళ ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నిజమైపోయి అనుకోండి, రేపొద్దున అక్కడికి వెళ్ళాక అప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఆ రోజు 4 గోడల మధ్య చిన్న మందిరంలో ఆయన చెప్పిన మాటలు నేను ఏం చేయలేకపోయాను, వెళ్ళలేకపోయానంటే అప్పుడు నన్ను ఎత్తుక్కుంటాక అక్కడ నేనెక్కడ ఉంటాను? కొన్ని చెప్దామంటే అవకాశం, సువార్త చెప్పే అవకాశం అక్కడ ఉంటుందా? 2 వారాల క్రితం చెప్పాను నేను. అన్ని మార్పులు ఆ క్షణంలో ఏమైపోతాయి? జరిగిపోతాయి. ఇంకా ఆ రోజు సువార్త వినే అవకాశం ఉండదండి. దేవుడిని ఇక్కడ కూర్చోబెట్టాడండి, నన్ను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నాడంటే దేవుని మహాకృప, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. దుష్టత్వం, భక్తిహీనత అనేటువంటిది నరుడు తాను తెచ్చుకున్నటువంటి సమస్యలే తప్ప దేవుడు పెట్టినటువంటివి అయితే కాదు. దేవుడు పెట్టినటువంటే కాదు. కనుక ప్రియమైన దేవుని వల్ల ఈరోజు ఏం పాట వింటారంటే, మీరు యథార్థవంతులుగా దేవుడు నన్ను సృష్టించాడు. భక్తిని ఎవరు సృష్టి? మనమే చేసుకున్నాం. నీకు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి నీకు నువ్వుగానే అలా తయారైపోయినటువంటి పరిస్థితి. ఏమండి, ఒక 2 తోటలో పనిచేస్తున్నారు. భార్య భర్తలు 2 తోటలో పనిచేస్తున్నారు. తోటలో పనిచేస్తూ ఉంటుంటే ఒక మొక్క దగ్గరికి వచ్చిన తర్వాత భార్య ఉందంట, ఏమండి, మనం ఇన్ని రోజుల నుంచి వ్యవసాయం చేస్తున్నాము, ఈ చెట్టు ఎందుకండి, దీనికి చేయవలసిన అన్ని చేస్తున్నారు మీరు, ఈ చెట్టు ఏం చేయట్లేదు, ఫలించట్లేదు అంటే అప్పుడు అన్నాడంట, ఇంక ఇది ఇవాళ రేపు ఎక్కడికి వచ్చేద్దే సరిగ్గా చెప్పారు. కంగారు పడుకో, ఇవాళ సాధనం రాలేదు, ఇవాళ రేపు ఎక్కడికి వచ్చేద్దే, ఇక్కడికి వచ్చేద్దే, ఏం కంగారు పడుకో అన్నాడు. ఇంకా అది ఆఖరికి దేంట్లో పని చేద్దే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎంతకాలం ఉన్నా నువ్వు మారు మనసు పొందకూడదు, ఎంతకాలం నువ్వు దేవుడి శాంతాన్ని నువ్వు ఇంకా చులకనగా తీసుకుంటే ఆఖరికి ఆ చెట్టు ఎందులోకి వెళ్ళింది? నేను అనట్లేదు, అది లోక సామెత కాదు, దానికి బైబిల్ బహు దగ్గరగా మాట్లాడింది. ఏస్కేల్ గ్రంథం 15వ అధ్యాయం, ఏస్కేల్ గ్రంథం 15వ అధ్యాయం. వాస్తవానికి అయితే అధ్యాయం అంతా రాసుకోండి. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షం ఎలా సెలవు, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లు ఉన్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటే ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనా దాని కర్రను తీసుకుందరా? ఏ ఒక ఉపకరణము తగిలించుటకైనా ఎవరైనా దాని కర్రతో మేకునైనా చేదురా? అది ఎందులోకి సరిపడు కదా, పొయ్యికే సరిపడు కదా అని చెప్పుకుంటూ వచ్చేసి ఏమండి 6వ వచనంలో, కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను అగ్నికి అప్పగించిన ద్రాక్ష చెట్టు అడవి చెట్లలో ఎలాంటిదో యెరూషలేము కాపురస్తులను
మన ఊరు అలా కాదు, మన స్థానిక సంఘం అలా ఉండకూడదు, కూర్చున్నందుకు అలా ఉండకూడదు. అలాంటి వారే కనుక నేను వారిని ఏం చేస్తున్నాను, అప్పగించబోచున్నాను. నేను వారి మీద కఠిన దృష్టి నిలుపుతును, వారు అగ్నిని తప్పించుకున్న అగ్నియే వారిని ఏం చేయాలి. భార్యతో ఏమన్నాడండి, భార్యతో ఏమన్నాడు, తోటలో పని చేస్తే యజమాని ఈ చెట్టు ఎక్కడికి వద్దా అన్నాడు. అదిగో ఇదే మాట, అదే మాట అక్కడ అది ఎందులోకి వెళ్ళిపోద్ది, అది పొయ్యిలోకి వెళ్ళిపోద్ది, అగ్నిలోకి వెళ్ళిపోద్ది. వారి ఎడల నేను ఏం చేస్తాను, కఠిన దృష్టి గలవాడనై ఉండగా నేనే యెహోవానని వారు ఏం చేస్తారు. కఠిన దృష్టి ఎప్పుడు చూపిస్తాడు మీకు అర్థమైంది, ఇప్పుడు చూపించడం. ఇప్పుడు ఆయన ఏం చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆ రోజు ఆయన ఏం చూపిస్తాడు, చాలా కఠినంగా అయిపోతాడు, కఠినంగా అయిపోతాడు. అప్పుడప్పుడు చూడండి, ఏంటండి బాబు ఎంత సాధువుగా సమాధానం ఉండి మరి చింతనముద్రుడైపోయాడు అనిపిస్తుంది. ఆయనలో ఉన్నటువంటి అప్పుడప్పుడు గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాం, భర్తకు గుట్టు రోషం బహు ఆయన రౌద్రాన్ని ఎప్పుడు తీసి బయటికి. నీ భర్త కోపం లేదు అనుకుంటున్నావా, ఉంది. నీ తండ్రి కోపం లేదు అనుకుంటున్నావా, ఉంది. ఆయన సమాధానంగా ఉన్నంతసేపే, ఆయన శాంతిగా ఉన్నంతసేపే. ప్రియమైన దేవుడు ఎవరైనప్పటికీ, మీరైనా నేనైనా, దేవుడు మన యథార్థవంతులుగా పుట్టించాడు, దేవుడు మనకి స్వతంత్రతను ఇచ్చాడు. ఆ స్వతంత్రతను బట్టి ఒక నువ్వు మారు మనసు పొందకపోతే, ఇంకా ఏదైనా ఇతరులకి కీడు చేసేటువంటి కార్యక్రమాలు మనసు నుంచి ఏదైనా వస్తున్నట్లయితే, సహజంగా ఎవరో చేయాలనుకోండి, ఎవరి పనాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇంకా మారు మనసు పొందాలి, దేవుని కోరిక నెరవేర్చాలని దేవుడు నిన్ను యథార్థవంతులుగా పుట్టించాడు. ఒకవేళ అలా కాకుండా నేను భక్తిహీనుడిగా ఉంటాను, నేను దుష్టుడిగా ఉంటానంటే అది నువ్వు సృష్టించుకున్నటువంటివే తప్ప దేవుడు సృష్టించినటువంటి, దేవుడు కలుగు చేసిందైతే కాదు. చూశాడు, 2 సంవత్సరాలు చూశాడు, 3 సంవత్సరాలు చూశాడు, ఇంకా ఫలిస్తలేదు. ఆ ఫలించినటువంటి చెట్టు ఎదురుకి వెళ్ళిపోతానంటే మీరు చదివారు కదా, ఎదురుకి వెళ్ళిపోతాను. ఆ రోజు నేను కఠినంగా మారిపోతానన్నాడు, కఠినంగా మారిపోతానన్నాడు. ఏమైనా దేవుని వల్లగా ఎంత చేసినా మార్పు పొందని భక్తిహీనుల పట్ల దేవుని భావం కూడా అలాగే ఉంటది. అదే దాని జవాబు. ఏ జవాబు, సామెతలు 16 నాశన దినం వరకు ఆయన భక్తిహీనులు ఏం చేశాడు. ఇప్పుడు అర్థమైంది ఆ సమాధానం ఏంటో. సామెతలు 16:4 దేనికండి ఇంతకనే, నాశనము కొరకు దేవుడు ఎవరిని కలుగు చేశాడు, భక్తిహీనులు. ఇప్పుడు భక్తిహీనులు అనేటువంటి వాళ్ళు దేవుడు కలుగు చేశాడా, మనం సృష్టించుకున్నాం. బైబిల్ జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి సమాధానం దొరుకుతుంది. ప్రియమైన వాళ్ళ, అందుకని ఏళ్ళతో ఏం మాట్లాడతాడంటే, ఫైనల్ ఈ మాట చెప్పి ముగిస్తాను, క్షమించండి, సిగ్గుమానుడా, సిగ్గులేనుడా. నేను మిమ్మల్ని అనట్లేదండి, అందుకే అన్నాను సిగ్గుమానుడు. ఎవరన్నాడు తెలుసా, మారు మనసు పొందిన వాళ్ళు, ఎంతకాలం ఉన్న బాప్తిసం పొందిన వాళ్ళు, ఎంతకాలం ఉన్న దేవుడు దూరం అయిపోయిన వాళ్ళే సిగ్గులేను. జెఫన్యా గ్రంథం ప్రకటన తర్వాతనండి అమ్మా. పేజీ నెంబర్ ఎంతమ్మా, 772. 772 పేజీ, 77, 73. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి, గట్టిగా చదువు. నేనన్నా బైబిల్ అన్నా. ఎవరెందుకే సిగ్గుమానుడు, సిగ్గుమానులు ఎవరు ఈ రోజు పాఠాన్ని బట్టి కింద లైన్లో కూడా భక్తిహీనుడు. దేవుడు అనుకున్న భక్తి చేయి నాయన, దేవుడు అనుకున్న భక్తి చెయ్యమ్మా. నీ భక్తి వాక్యానికి దేవుడు అనుకున్నట్టు దగ్గర ఉందా లేదో చూడు. అందరం భక్తి చేస్తాం, చేయలేదు నేను అనట్లేదు, అందరం భక్తి చేస్తాం. కానీ ఆ భక్తి జ్ఞానానుసారమైనదిగా ఉండాలి, దేవుడు అనుకున్న రీతిలో ఉండాలి. అలా లేనప్పుడు ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, అప్పటికే చాలా భక్తి చేస్తున్నారు వాళ్ళు, దేవుని నిబంధన ప్రజలు. సిగ్గుమాలిన వాళ్ళారా, ఏమండి భక్తిని పిలుస్తున్నాడండి, వారి మార్గాలను మార్చుకోవాలండి. లేదంటే కనుక యెహోవా కోపాగ్ని ఏమవుతుందో తెలుసండి, విధి నిర్ణయం కాకముందు పడ్డాడు. నీ గతి ఇంకా మార్చబడకముందే, నీ స్థితి మార్చబడకముందే, నువ్వు భక్తిహీనులుగా అవ్వకముందే నేను యథార్థవంతురాలుగా పుట్టించాను కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా యథార్థవంతురాలుగానే నువ్వు నా దగ్గరికి రావాలి. ఎందుకంటే ఒకవేళ యథార్థవంతుడిగా సృష్టించినటువంటి దేవుణ్ణి నువ్వు కాదంటే కనుక ఆయన కృపను ఏం చేసిన వ్యక్తి అవుతావు, తిరస్కరించిన వ్యక్తి. ఏంటి, కృపను తిరస్కరించినప్పుడు, సాటి వారికి కీడు చేసినప్పుడు
అందులోనే నేను ఉంటాను, ఇంకా నేను ఆ బురదలోనే దొరుకుతాను, నేను బయటికి రాను అని అన్నప్పుడు ఎలాంటి వారిని సూచించటానికి భక్తిహీనుల కొరకు. ఏమండి ఇందాక ఏం చదివారు? నాశన దినానికి కావాలని సృష్టించారు. కానీ ఇప్పుడు మనం భక్తులుగా యథార్థవంతులుగా ఉన్నామా, భక్తిహీనులుగా ఉన్నామా? మరి దేవుడు ఆరాధన భక్తిహీనులను అంగీకరించలేదు. సమరయ స్త్రీతో ఏం చెప్పాడండి? తను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, యథార్థముగా ఆరాధించేవారు అంటాడు అక్కడ 23 వచ్చిన 4:23 వార్తలో. ఆయన యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ. కనుక ఆరాధన అనేటువంటి యథార్థవంతులు చేసే ఆరాధన కావాలండి. మీరందరూ నేను కూడా దేవుడు కోరినటువంటి రీతిలో ఆరాధన చేస్తూ భక్తిహీనులుగా ఉండొద్దు. యథార్థవంతులు దేవుని సృష్టి, భక్తిహీనులు ఎవరి సృష్టి? నరుల సృష్టి. నువ్వు సృష్టించుకున్న సృష్టి, నువ్వు కలుగు చేసుకున్నటువంటి స్థితి, నువ్వు కలుగు చేసిన స్థితిని బట్టే దేవుడు ఏం చేయబోతాడు? తీర్పు. అక్కడ అగ్ని కోసం నువ్వు సిద్ధపడతావా? పరలోకానికి సిద్ధపడతావా? పరలోకానికి సిద్ధపడాలంటే దేవుడు చివరిలో ఏమనంటే, ఇప్పటిదాకా ఎలాగో బ్రతికేవలే, సిగ్గుమాని బ్రతికేవలే, ఇదిగో నేను ఇంకా వెయిట్ చేస్తాను, నువ్వు వస్తావని. ద్వారాలు తెరిచి ఉంచాను క్రీస్తు ద్వారా, వచ్చి మారు మనసు పొంది నిత్యరాజ్యంలో ప్రవేశించు అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే యథార్థవంతుడిగా జీవితాన్ని కొనసాగించాలని ఈ మాట చేస్తున్నది రచించుకుంటూ ఎంతవరకు ముసుకుని తరలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరమందు సింహాసనాసనుడు మా పరలోకపు తండ్రి, నేను మమ్మల్ని ప్రేమించి కనికరించి ఈ భూమి మీద ప్రకటిస్తున్న ఈ కాలమంతటిని బట్టి ఇస్తుంటా దేవా. యథార్థవంతులుగా నువ్వు సృష్టించావు, కానీ భక్తిహీనులు నువ్వు సృష్టించలేదు. నాశన దినం అనేది ఉంది. భక్తిహీనులు నాశన దినానికి ఉన్నమాట వాస్తవమే, కానీ భక్తిహీనులు దుష్టుడిగా బ్రతుకుతూ నీతి న్యాయాలను విసర్జించి తనకున్న స్వేచ్ఛతో నీకు దూరంగా బ్రతికిన వ్యక్తిని తనకు తానే కొని తెచ్చుకున్నాడు. కాబట్టి అతను వాళ్ళ పురుషులైనా స్త్రీలైనా భక్తులు అయ్యారు. కాబట్టి నాశన దినానికి వాళ్ళని ఉంచాం. క్రీస్తు ద్వారా మాకు ద్వారం తెరిచిన ఆయన మా యొక్క కృపను విస్తరింపచేసి దగ్గర తండ్రి మేము ఇంకా భక్తిహీనతలోనే స్థిరపడకోకుండా దేవుడు కోరిన రీతిలో మా భక్తిని చేస్తూ నిత్యత్వానికి మమ్మల్ని సిద్ధపరచమని, ఇంకెవరైతే మారు మనసు పొందక రక్షణ పొందకున్నారో ఈ మాటలు ఆలోచింపచేయమని. నిజమే, నా జీవితంలో దేవుడు స్వేచ్ఛ ఇచ్చిన మాట వాస్తవమే. ఆ స్వతంత్రతను, ఆ స్వేచ్ఛను నేను నా ఇష్టానుసారంగా వాడుకోకుండా అలా వాడినట్లయితే అదే నీతి న్యాయాలు కలిగిన దేవుడు నీతి న్యాయాలతో నేను బ్రతికిన బ్రతుకును బట్టి నాకు తీర్పు తీరుస్తాడు అనే ఆలోచన అందరికీ దయచేయమని, మిగతా సమేతంగా మార్చమని మా ప్రభువు యేసు క్రీస్తు వారి ప్రార్థన